మట్టి ఖర్చులు అన్నారు. చనిపోయిన తర్వాత ఎవరు ఎత్తారో ఎవరు పోతారో మేము 15,000 చూసినామా? అది కూడా జీవో వచ్చిందన్నారు కానీ సీడీ పోలు ఇవ్వమనేసి సీడీ పోలకు మళ్ళీ ఇస్తామన్నారు. అది ఒకటి. ఇంకొకటి ఏముంది, పోపు సామాన్లు ఏదో పెంచినామన్నారు. ₹2 2 20 పైసలు ఇస్తే 4 పిల్లకాయలు ఉన్నారనుకోండి, ఆ ఊర్లో కాన్వెంట్కి పంపించేస్తున్నారు. 4 పిల్లకాయలు ఉన్నారనుకోండి, 3 సంవత్సరాల దగ్గర మా దగ్గర సేవ చేసుకుంటారు. ఆ తర్వాత 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు వెళ్ళిపోతున్నారు కాన్వెంట్కి. 4 5 మంది వచ్చారనుకోండి మినీ సెంటర్లకి ₹10 వస్తుంది. దాంట్లో ఏమొస్తా చెప్పండి, మీరే చెప్పండి. ఆకుకూరలు వస్తుందా, మిరప్పొడి వస్తుందా, పసుపు పొడి వస్తుందా, ఏమొస్తుంది? దాన్ని పెంచినామంటారు. ఇంకేమొచ్చి మినీలు మెయిన్ పెంచినారు. ఎందుకంటే మాకు పెంచితే ఆడ మేము ఇంట్లో బాగా సంపాదించి కోటీశ్వరులు అయిపోతామని మినీలు ఏదో కొంతమంది ఉంటారు కదా, ఆ కొంతమందికి పెంచినారు. ఆ వాళ్ళకి 4,500 వచ్చిందనేసి మేము 42 రోజులు ధర్నా చేసినాం అని మాకు భోజనాలు పెట్టించి సామ్యాన్ని వేసి మీకు జగన్ పార్టీ ఏం చేసింది, నేను ఇంతకుముందు 2 సార్లు వచ్చినప్పుడు నేనే పెంచినాను, ఈసారి వస్తే మీకు 26,000 పెంచుతాను అని చెప్పినారు. వీడియోస్ ఉండవనుకుంటే నేను కూడా వీడియోస్ సార్, నాకు 3 పిల్లలు, 11,000 వస్తుంది. దాంట్లో సిలిండర్లు కూరగాయలు 6 నెలలకు ఒకసారి వేస్తారు. ఆ కూరగాయల డబ్బులకి 5,000 పోతే 5,000 ఉంటుంది. మా పిల్లల్ని ఒక పొజిషన్లో చదువుకోవాలన్నా, వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వాలన్నా, మేము మంచి భోజనం తినాలన్నా, మేము ఆరోగ్యంగా ఉండి ఆ పిల్లల్ని సాకాలన్నా మాకు ఎవరిస్తారు చెప్పండి సార్? ఇప్పుడు భర్త ఉన్నా అతను 10,000 నేను 10,000 అంటే సర్దుకోగలుగుతాం. వీడియోస్ ఉన్నారు, హ్యాండిక్యాప్ట్ ఉన్నారు, పెన్షన్లు కూడా 200 వచ్చినప్పుడు ఇచ్చినారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీని తీసేసినారు. పోనీ హాఫ్ డే స్కూల్ అనుకుంటే, హాఫ్ డే ఏదైనా వర్క్ చేసుకుంటాం అనుకుంటే ఇప్పుడు ఫుల్ డే 8:30కే పోవాలి, 4:30కి రావాలి. ఒకవేళ ఫేస్ యాప్లు లేకపోతే వాళ్ళకి ఫేస్ పెట్టకపోతే ఫుడ్ ఇగుడుతూ ఇంటింటికి పోయి వాళ్ళ ఇంటికాడ నైట్ అయినా పడతాను. నైటే పని చేస్తుంది. మళ్ళీ వచ్చి ఏఎన్ఎంలు చేసే PMMY అంటే గర్భవతులకు చేస్తా ఉన్నారు. దాన్ని మా నెత్తిన వేసినారు. అది నైటే పని చేస్తుంది, పగులు పని చేయదు. మళ్ళీ హెల్త్ కార్డులు పెట్టమన్నాడు. అది కొంతమందిగా పనిచేస్తుంది, కొంతమంది పని చేయదు. నెట్ లేకపోతే నెట్ దగ్గరకు పోవాలి, మళ్ళీ గృహ సందర్శన చేయాలి. అంతేకాకుండా పిల్లలకి సర్వే ఇంటింటికి పోవాలి, ఆ ఇంట్లో వాళ్ళు సర్వేలు చేసుకోవాలి. మేము చిన్న బిడ్డల నుంచి చేస్తే కూడా మాకు నెలకి 26,000 ఇచ్చి గవర్నమెంట్ నుంచి మేము ప్రతి ఒక్క ఇప్పుడు అందరికి రేషన్ కార్డులు తీయేస్తామని భయపడితే కానుండి పంపిరు కదా సార్. 4 ఉంటే తీయేస్తాం, 3 ఉంటే తీయేస్తామంటే 3 ఏళ్ళ దాకా గర్భవతి నుంచి 3 ఏళ్ళ దాకా మా దగ్గర సేవలు అందుకొని కాన్వెంట్కి పంపిస్తున్నారు. అంటే ఏమర్థం సార్? వాళ్ళని కాన్వెంట్లకు పోనండి, మీరు 3 ఏళ్ళ దాకా మిమ్మల్ని వాళ్ళ సంరక్షణ చేయండి, మిమ్మల్ని పెరికేస్తాం, పక్క సెంటర్కి ఎత్తేస్తాం, లేదంటే మిమ్మల్ని పెరికేస్తాం. మేము దగ్గర 23 సంవత్సరాలు 25 సంవత్సరాలు పనిచేసినాం. మేము చనిపోయినాక 15,000 ఎవరు చూస్తారు సార్? ఎవరో ఈదులో ఉంటే ఎత్తి పారేస్తారు. మేము బతికుండేటప్పుడు మనకు 26,000 ఇచ్చినా అనుకోండి, మా 2 పిల్లలు ఉంటే చదివించుకుంటాం. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఈ పొద్దు 1 సంవత్సరం ఎంత చెప్పండి సార్? 1,50,000. 10 సంవత్సరాలు లేదు పెళ్లి చేసుకుంటారా? లేదా వాళ్ళని బయట చదువులు బీటెక్ చదివించాలంటే చదివించగలుగుతామా? ఇక్కడ నుంచి బజారీ పోవాలంటే వాళ్ళు బస్ ఫేర్లు కావాలి. ఆ 11,000లో సిలిండర్ కొంటాం, కూరగాయలు పెడతాం. 5,000లో మేమేం బతకగలుగుతాం? మంచి బియ్యం తెచ్చుకోగలమా? మేమే 5 గ్రాములు బ్లడ్తో ఉన్నాం సార్, వాళ్ళకి 13 గ్రాములు ఉండాలా? మీరు సాకిరి చేయండి అంటారు. 5 గ్రాములతో ఇప్పుడు మళ్ళా మా యూనియన్ అడిగిన తర్వాత మా CDPO మనకు చెప్పారు, అందరినీ అంగన్వాడీ టీచర్ని హెల్త్ చెకప్లు చేయండి. కంటి చూపు కూడా లేదు సార్. మొన్న ఫోన్లు ఇచ్చినారు, ఒక్కటి కూడా పని చేయలేదు. మా పర్సనల్ ఫోన్లు 20,000 కొత్త ఫోన్లే కదమ్మా, పని చేయలేదు సార్. ఒక్కటి కూడా పని చేయలే. ఇచ్చినామంటే ఇచ్చినాం. ఏ సార్ ఫోన్ ఇచ్చినారు, ఆ ప్రాంతంలో నెట్ వదిలితే కదా మేము నెట్లో పని చేయాలి. మా పర్సనల్ ఫోన్తో చేస్తాను సార్. ఆడ బారేసి 20,000 కొనుక్కొని మేము చేస్తాను. ఇప్పుడు 5 రోజులనే హైట్ వెయిట్ పెట్టేవాలి, ఖచ్చితంగా తోంచాలి. ఫుడ్కి ఫేస్ క్యాప్చర్ పెట్టాలి. ఆ ఫుడ్ కూడా రేషన్ షాప్ది 10 కిలోమీటర్లు తీస్తాను సార్. రేషన్ షాప్ కూడా 10 కిలోమీటర్ల ఆటోలో తెచ్చుకుంటాను. మా సెంటర్కి వచ్చేలేదు షాపులో బియ్యం కూడా. మేము 10 కిలోమీటర్లు ₹100 200 ఇచ్చి గర్భవతులకు తెచ్చుకుంటాను. ఇంకా ఎన్నో కష్టాలు పడతాను సార్. ఊర్లో బయట వాళ్ళు ఫేస్ క్యాప్చర్ అన్నారు. మా డిమాండ్స్ జీతాలు పెంచాలి, వేసవి సెలవులు ముఖ్యం సార్. ఈ 2 ఇచ్చిన తర్వాత 10 పెంచినా అంటారు. దాన్ని తీసి పెట్టుకోమనండి, అది మాకు అవసరంలా. మాకు శాలరీ పెంచాలి, మా భద్రత కాపాడాలి. మాకు మే నెలలో ఎలిమెంటరీ స్కూల్కి ఇచ్చే సెలవులు ఇస్తే అక్క చెల్లెలు హాయిగా ఆడుకుంటారు, బయట వెళ్ళిపోతారు. మేము కూడా 10 రోజులు మా బిడ్డలతో హాయిగా ఉంటాం. అదే సార్ మా డిమాండ్.